ఈ సంవత్సరం 2023లో కరీంనగర్ పోలీస్ యంత్రాంగం రెగ్యులర్ పోలీసింగ్ చేస్తూ అలాగే ఇయర్ ఎండింగ్ లో వచ్చిన ఈ ఎన్నికల్లో కూడా సిబ్బంది అందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలని కూడా మొత్తం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఫోర్స్ ప్రయత్నం చేసింది. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ప్రొఫెషనల్ ఫోర్స్ గా డ్యూటీస్ నిర్వహించాలని కూడా ప్రయత్నం చేసింది. రెగ్యులర్ పోలీసింగ్ భాగంగా క్రైమ్ రిజిస్ట్రేషన్ అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే దర్యాప్తు కూడా చేసి చాలా వరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం, అలాగే కోర్టులో కేసెస్ ట్రయల్ వచ్చినప్పుడు కూడా దాంట్లో అటెండ్ చేసి ట్రయల్ ప్రాసెస్ లో పూర్తి స్థాయిగా ట్రయల్ జరపాలని కూడా మన సైడ్ నుంచి మా సిబ్బంది ప్రయత్నం చేశారు. చాలా వరకు ఛాలెంజెస్ వచ్చింది ఈ సంవత్సరంలో కూడా. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటది, బట్ ప్రతిసారి ఒక కొత్త ఛాలెంజ్ వస్తుంది. ముఖ్యంగా ఈసారి ఎలక్షన్స్ చూస్తే చాలా వరకు సెన్సిటివ్ ఏరియా కరీంనగర్ అయినా కూడా సిబ్బంది అందరూ కూడా కేంద్ర బలగాలతో కలిసి వేరే డిపార్ట్మెంట్స్ సమన్వయంతో కూడా ఇక్కడ ఒక పీస్ఫుల్ గా ఎలక్షన్స్ జరపడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నుంచి లాస్ట్ డే వరకు కౌంటింగ్ వరకు కూడా మొత్తం కూడా మన సిబ్బంది చాలా ప్రొఫెషనల్ గా ఎలక్షన్ ప్రక్రియలో చాలా ముఖ్యమైన భాగం ప్లే చేశారు. ఇది కాకుండా మేము చూస్తే మీకు ఆల్రెడీ మేము క్రైమ్ స్టాటిస్టిక్స్ ఈ ఇయర్ లో ఉండే ఎక్కడెక్కడ ఎన్ని డిఫరెంట్ క్రైమ్ సెట్స్ కింద ఎలాగా క్రైమ్ ప్యాటర్న్ ఉండేది కరీంనగర్ కమిషనరేట్ లో అది ఆల్రెడీ ఆ డేటా ఇవ్వడం జరిగింది. టోటల్ గా 5,900 ఎఫ్ఐఆర్స్ ఈ సంవత్సరం ఇక్కడ రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే మన సెంట్రల్ కంప్లైంట్ సెల్ లో కూడా 1268 పెటిషన్స్ రిసీవ్ చేయడం జరిగింది. డయల్ 100 సిస్టమ్ లో 43,000 కాల్స్ రిసీవ్ చేసి దానిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది కాకుండా ఎన్నికలప్పుడు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో 185 కేసెస్ రిజిస్టర్ చేసి ఆ కేసెస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఈ సంవత్సరంలో ఎక్కడెక్కడ మేము ఇంకా ఛాలెంజెస్ ఐడెంటిఫై చేసాం. రాబోయే 2024లో మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎలాగా ముందుకు తీసుకొని వెళ్ళాలా పోలీసింగ్ అని కూడా దానిపైన కూడా ఆఫీసర్స్ తో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని ముందుకెళ్తాం. ముఖ్యంగా మా ప్రయారిటీ 2024లో ఒక విజిబుల్ పోలీసింగ్ కమిషనరేట్ పరిధిలో ప్రతి చోట ఉండాలని ప్రయత్నం చేస్తాం. విజిబుల్ పోలీసింగ్ తో సహా రెస్పాన్సివ్ పోలీసింగ్ అంటే ఫిర్యాదు వస్తారు, పోలీస్ స్టేషన్ వచ్చేసి మనకి కటింగ్ ఎడ్జ్ లెవెల్ క్షేత్రస్థాయిలో కాబట్టి పోలీస్ స్టేషన్ లెవెల్ అలాగే సర్కిల్ లెవెల్లో, ఏసీపీ లెవెల్లో, సిపి ఆఫీస్ లెవెల్లో ఎక్కడ చూస్తే కూడా ఒక రెస్పాన్సివ్ పోలీస్ ఫోర్స్ గా అందరికి తయారు చేయాలని అదే దృష్టితో ముందుకెళ్తాం. ప్రతి ఫిర్యాదు ఎవరు తీసుకొని వస్తారు, పెటిషనర్ వస్తారు, వాళ్ళకి ప్రాపర్ గా వాళ్ళ పెటిషన్ అర్థం చేసుకొని చట్టపరంగా ఏం యాక్షన్ తీసుకోవచ్చు దానిపైన ఇమీడియట్ గా రెస్పాండ్ చేయాలని అదే దృష్టిలో ముందుకెళ్తాం. అది కాకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరు ఉన్నారు, ఇల్లీగల్ యాక్టివిటీస్ అసాంఘిక కార్యకర్త ఎవరు చేస్తారు వాళ్ళపైన కూడా చాలా చట్ట ప్రకారంగా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఐడెంటిఫై చేసే ప్రాబ్లమ్స్ లో ఈ శాండ్ ఇష్యూలో కూడా చాలా వరకు మాకు కంప్లైంట్స్ కానీ కాల్స్ వస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో చూస్తే కూడా మా సిబ్బంది
చాలా వరకు ఎక్కడ కూడా ఇల్లీగల్ గా శాండ్ పోతుంటే దానిపైన యాక్షన్ తీసుకొని వెహికల్స్ సీజ్ చేయడం, కేసెస్ రిజిస్టర్ చేయడం, దొంగతనం కేసు, ఎందుకంటే అది గవర్నమెంట్ ప్రాపర్టీ శాండ్ కూడా. PDPP యాక్ట్ లో అలాగే 379 లో కేసెస్ కట్టి కొన్ని ఇన్స్టెన్సెస్ లో రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇదే ఇంకా ఈ వచ్చిన సంవత్సరంలో కూడా ప్రతి ఇల్లీగల్ యాక్టివిటీ పైన చాలా ఫోకస్ గా అండ్ స్ట్రిక్ట్ గా యాక్ట్ చేయడానికి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ భాగంగా డ్రగ్స్ విషయంలో చూస్తే కూడా NDPS యాక్ట్ లో కూడా లాస్ట్ ఇయర్ కేసెస్ రిజిస్టర్ అయింది. ఆ స్టాటిస్టిక్ అక్యూజ్ కూడా 45 అక్యూజ్ డైరెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు దానికి ఇంకా ఫోకస్ పెడుతూ ఈ సంవత్సరంలో కూడా ఎక్కడెక్కడ ట్రాన్సిట్ పాయింట్స్ ఉంది, సోర్సెస్ ఏముంది, ఎక్కడ వస్తుంది, దానిపైన కూడా నిఘా పెట్టి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి దానిపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే పెటిషన్స్ అంటే ఇప్పుడు ఫిర్యాదులు వస్తారు, వాళ్ళు తీసుకొని వచ్చి పెటిషన్స్ వచ్చే చాలా వరకు ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. ల్యాండ్ లో ఫేక్ డాక్యుమెంట్స్ ఫార్జరీ చేసి డాక్యుమెంట్స్ సృష్టించి ఓనర్షిప్ మార్చడానికి ప్రయత్నం చేసే కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. సో ఈ విషయంలో కూడా మన సైడ్ నుంచి ఒక స్పెషల్ గా ఒక సెల్ ఏర్పాటు చేసి, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లోనే కేసెస్ రిజిస్టర్ అవుతుంది, ఆ కేసెస్ కూడా ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయాలా, దీని వెనుక ఎవరు మేజర్ ప్లేయర్స్ ఉన్నారు, ఎవరు ఇది రెగ్యులర్ గా డాక్యుమెంట్స్ సృష్టించి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళపైన కూడా దృష్టి పెట్టి ఆ కేసెస్ పూర్తి స్థాయిలో డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేసి లాస్ట్ ఎవరు మెయిన్ అఫెండర్ ఉన్నారు వాళ్ళ వరకు ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలని దాంట్లో కూడా మాక్సిమం గా ప్రయత్నం చేస్తాం. ఇది మేము చాలా స్ట్రిక్ట్ గా చట్ట ప్రకారంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. ఎవరెవరు ఈ ఎన్నికల్లో ఉన్నారు ఓన్లీ ముందు ఎవరికి పేరు పెట్టేసి చేయడం కాకుండా బ్యాక్గ్రౌండ్ లో ఎవరెవరు ఇది చేశారు, లాస్ట్ పర్సన్ ఎవరు ఉన్నారు వాళ్ళపైన కూడా చాలా స్ట్రిక్ట్ గా చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఎస్పెషల్లీ జాబ్ ఇస్తారని చెప్పి అలాగే రెగ్యులర్ చీటింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే అవుట్ సైడ్ కంట్రీ పంపిస్తారు కన్సల్టెన్సీ పేరుతో, అలా కూడా కొన్ని కంప్లైంట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చిన సంవత్సరంలో కూడా మేము దానిపైన కూడా దృష్టి పెట్టుకుంటాం. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఎస్పెషల్లీ జాబ్ ఫ్రాడ్స్, లేకపోతే బయట పంపించి ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తారని, అలాగే ఏదైనా ఓవర్సీస్ జాబ్స్ కోసం కూడా ఫ్రాడ్ చేయడం వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సైబర్ క్రైమ్ వస్తే చాలా వరకు ఎంత అవగాహన వస్తుంది, పబ్లిక్ లో కూడా వస్తుంది, అయినా కూడా ఇది ఎక్కడ కూడా తగ్గేట్లాగా కనిపించడం లేదు. సో సైబర్ క్రైమ్ లో అవేర్నెస్ కాకుండా కొద్దిగా మన సిబ్బందితో కూడా కెపాసిటీ బిల్డింగ్ చేసి కేసెస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా మాక్సిమం ఎంత మేము చేయలేదు. ఎందుకంటే ఇక్కడ క్రిమినల్స్ ఇక్కడ ఉండరు, చాలా వరకు వేరే రాజ్యాల్లో ఉంటారు, లేకపోతే అవుట్ సైడ్ కంట్రీ నుంచి కూడా ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా అవేర్నెస్ ఒకటి స్ప్రెడ్ చేయడం పబ్లిక్ లో, దట్ కొద్దిగా జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి, జాగ్రత్త తీసుకోవాలా, లేకపోతే సైబర్ క్రైమ్ చాలా ఈజీగా వాళ్ళకి చీటింగ్ అయిపోతుంది, ఒక్క నిమిషంలో చాలా లక్షల డబ్బులు కూడా పోవచ్చు. సో అవేర్నెస్ తో పాటు కొంత ఇన్వెస్టిగేషన్ లో కూడా మన ఫోకస్ పెడతాం. ఇక్కడ టౌన్ ప్రాంతాల్లో చూస్తే కొన్ని ట్రాఫిక్ సమస్యలు కూడా ఉన్నాయి, అవి కూడా ఐడెంటిఫై చేస్తున్నాం మేము. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ పైన కూడా మన ట్రాఫిక్ వింగ్స్ ఇంకా స్ట్రెంథెన్ చేసుకొని ట్రాఫిక్ సంబంధించిన వేరే డిపార్ట్మెంట్స్ అంటే వాళ్ళకి కూడా కొన్ని రోల్స్ ఉంటాయి, అది రోడ్ రీఇంజనీరింగ్ ఉండొచ్చు, తర్వాత రోడ్ సేఫ్టీ విషయంలో కూడా వేరే డిపార్ట్మెంట్స్ కి కూడా కొంతవరకు రోల్ ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ఇన్వాల్వ్ చేసుకొని ఒక సమన్వయంతో ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ పైన కూడా దృష్టి పెట్టుకుంటాం. ఇవి కాకుండా ఏదైనా ఛాలెంజెస్ వస్తూ ఉంటది, ముఖ్యంగా పోలీస్ లో మేము ఈ ఛాలెంజ్ వస్తుంది, లేకపోతే
ఈ క్రైమే ఉంటుందని ఎక్కడ కూడా మేము దానికి ఫ్రీజ్ చేయలేము. కొత్త ఛాలెంజెస్ వస్తూ ఉంటుంది పోలీసింగ్ లో. సో దానిపైన కూడా మేము అలర్ట్ గా ఉంటాం. ఎప్పటికెప్పుడు అది కొత్త ఛాలెంజ్ వస్తే కూడా దానికి హ్యాండిల్ చేయడానికి మన సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇస్తూ అలాగే అలర్ట్ ఉండాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నూతన సంవత్సరం అంటే 31 డిసెంబర్ సెలబ్రేషన్స్ చేయాలని చాలా మంది అనుకుంటారు. మన డిపార్ట్మెంట్ నుంచి సలహా ఏమంటే మీరందరూ కూడా సెలబ్రేట్ చేయడంలో తప్పలేదు, కానీ పబ్లిక్ న్యూసెన్స్ చేసుకొని సెలబ్రేట్ చేయడానికి ఎట్టి పరిస్థితిలో అవకాశం ఉండదు. ఈవెంట్స్ ఎవరైనా ఆర్గనైజ్ చేస్తే వితౌట్ పర్మిషన్ వాళ్ళపైన కేసెస్ నమోదవుతుంది. ఎవరు ఆ ఆర్గనైజర్స్ ఉన్నారు, ఎక్కడ ఏ ఫంక్షన్ కానీ ఎక్కడైనా లొకేషన్ లో చేస్తున్న ఓనర్ పైన కూడా కేసెస్ నమోదవుతుంది. సో ఎవరైనా ఏదైనా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ ముందే తీసుకోవాలా. ఎలాగైనా అంటే ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆ ఈవెంట్స్ లో ఆర్గనైజ్ చేయకూడదు. సో దానికి మేము పర్మిషన్ కండిషన్స్ కూడా ఇస్తాము. అలాగే రోడ్ లో వచ్చేసి న్యూసెన్స్ చేసుకొని జనరల్ పబ్లిక్ ఇబ్బంది పెట్టుకొని అలాగే యాక్టివిటీస్ చేస్తే మాత్రం మేము కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం. డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ న్యూసెన్స్ ఉంటే కూడా న్యూ ఇయర్ కోసం కూడా అంటే న్యూ ఇయర్ ఈవ్ రోజు ఖచ్చితంగా మేము పోలీస్ రోడ్ లో ఉంటుంది. ఎటు పరిస్థితిలో ఇవన్నీ అలౌ చేయం. మేము చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కోసం స్పెషల్ టీమ్స్ పెట్టడం జరుగుతుంది. సో ఆ రోజు అందరు కూడా మన పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ ఉంటుంది, ఫీల్డ్ లో ఉంటారు. ప్రజలందరికీ మేము అపీల్ చేస్తున్నాం ఏంటంటే మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒక పీస్ఫుల్ వేలో చేసుకోండి. వేరే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, జనరల్ పబ్లిక్ ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా మీ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో నా తరఫు నుంచి అంటే ఇంకా మీకు దగ్గర ఏమైనా క్వశ్చన్. ఇప్పుడు రాబోయే సంవత్సరంలో మేము స్పెషల్ టీమ్స్ పెట్టుకొని మా టాస్క్ ఫోర్స్ అలాగే అదర్ స్పెషల్ టీమ్స్ చేసి దానిపైన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అలాగే దానిపైన రీడ్ చేయడం ఒక డీటెయిల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తోనే వెళ్తాం. సప్లై చైన్ ఎక్కడి నుంచి వస్తుందో అది కూడా ఐడెంటిఫై చేస్తాము. ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ కాలేజెస్ లో ఎక్కడెక్కడ పిల్లలు కొంత టెంప్ట్ అయిపోతున్నారు ఇలాగా విషయంకి, అక్కడ కూడా మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ ప్లాన్ చేస్తున్నాము రాబోయే సంవత్సరంలో. అవేర్నెస్ క్యాంపెయిన్ తో పాటు కొన్ని యాంటీ డ్రగ్ కమిటీస్ అని కూడా ఫామ్ చేస్తాం మేము కాలేజెస్ లో, ప్రొఫెషనల్ కాలేజెస్ లో. అది అవి అవేర్నెస్ ఒక పార్ట్. అవేర్నెస్ అయితే పిల్లలకి అట్లీస్ట్ తెలుస్తుంది దాంట్లో పాజిటివ్స్ నెగటివ్స్ ఏంటి, అది చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా సప్లై చైన్ ఏంటి మొత్తం కూడా ఐడెంటిఫై చేసి మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి విల్ గో వెరీ హార్డ్ ఆన్ దోస్ డ్రగ్ పెడ్లర్స్ కానీ సప్లయర్స్ కానీ. అదర్ డిపార్ట్మెంట్స్ ఏమేమి రోల్ ఉంది వాళ్ళతో సమన్వయంతోనే చేస్తాం మేము. ఎన్డీపీఎస్ యాక్ట్ కఠినంగా అమలు చేయాలని కూడా మేము మాక్సిమం ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు సార్, అది ఇనాగ్రేషన్ కాలేదు. అది ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం స్మార్ట్ సిటీ భాగంగా వీళ్ళు పెట్టారు. టెక్నీషియన్స్ కూడా ఆ పనిలోనే ఉన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ స్టార్ట్ చేయడం ముందు కూడా కొన్ని స్టాప్ లైన్స్, జీబ్రా క్రాసింగ్స్, కొన్ని అదర్ అరేంజ్మెంట్స్ ఉండాలి ప్రతి జంక్షన్ లో. సో ప్రతి జంక్షన్ లో ఆ స్టాప్ లైన్, జీబ్రా క్రాసింగ్ అవి అన్ని ఉండకపోతే డైరెక్ట్ గా ట్రాఫిక్ సిగ్నల్ స్టార్ట్ చేసేస్తే ఏమవుతుందంటే ఎక్కడ ఆగాల, ఎక్కడ ముందు, ఎక్కడ స్టాప్ చేయాలి అవి అన్ని చేయలేదు ఇంకా ఏర్పాటు. సో అవి అన్ని చేస్తేనే మా సైడ్ నుంచి మేము క్లియరెన్స్ ఇస్తాం. ట్రాఫిక్ సిగ్నల్ రన్ చేయవచ్చు, బట్ పూర్తి స్థాయిలో రన్ చేయాలంటే దానికి ఖచ్చితంగా ఇవి అన్ని అరేంజ్మెంట్స్ ఉంటేనే దాన్ని రన్ చేయవచ్చు. ఈ రోజు కూడా స్మార్ట్ సిటీ వాళ్ళు వచ్చి మాకు కలిసారు. మేము ఒక మీటింగ్ కూడా జనవరి 1st వీక్ లో మున్సిపల్ కార్పొరేషన్ మన సైడ్ నుంచి ఆర్ఎన్బి అండ్ స్మార్ట్ సిటీ వాళ్ళతో జనవరి 1st వీక్ లో పెట్టుకున్నాము. పెట్టి ఏమేమి ఎందుకు అది స్లో డౌన్ అవుతుంది దానిపైన కూడా రివ్యూ చేసి దాన్ని స్పీడప్ చేయమని చేస్తాం. అది అయితే మాకు కూడా చాలా వరకు పని కొద్దిగా స్ట్రీమ్ లైన్ అయిపోయింది.